శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలోని ఈరోజు మనము చెప్పుకోబోయే 2 నామాలు అమ్మవారి యొక్క మూల మంత్ర స్వరూపాన్ని, ఇంకా అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని వర్ణిస్తాయి. లలితాదేవి శరీరము అంటే దేహము పంచదశాక్షరి మంత్రముతో ఎలా ఏకమై ఉందో ఈ శ్లోకం చెబుతుంది. లలితా సహస్రనామ స్తోత్రములు ప్రతి నామానికి ఒక ప్రత్యేకమైన శక్తి, అంతరార్థం ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి మూలమంత్రమైన పంచదశాక్షరి మంత్రము అమ్మవారి దివ్య శరీరం ఒక్కటే అని నిరూపించే అద్భుతమైన శ్లోకం అన్నమాట ఇది. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 35వ శ్లోకము నేర్చుకుందాము. ముందుగా శ్లోకం చూస్తే కనుక కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఈ శ్లోకంలో కూడా మనకి 2 నామాలు వస్తున్నాయండి. 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలు అన్నమాట. 16 అక్షరాల నామాలు అంటే నామాన్ని మధ్యలో ఆపకుండా పూర్తి నామాన్ని మనము చెప్పాలి. ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాము. కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఇప్పుడు మనము మొదటి నామం చూస్తే కనుక కంఠ. కంఠ అంటే కంఠము యొక్క అని, అద క్రింది నుండి, కటి కటి అంటే నడుము లేదా నాభి ప్రదేశము అని, పర్యంత పర్యంత అంటే వరకు గల శరీరము అని లేదంటే దేహము అని, మధ్యకూట స్వరూపిణి ఇది పంచదశాక్షరి మంత్రములోనిదన్నమాట. అంటే మధ్యకూట స్వరూపముగా గలది అనేసి అని చెప్పి, అదే మనము నామావళిలో చూస్తే కనుక ఓం కానీ శ్రీ కానీ చేర్చి అమ్మని నమస్కరించుకునేటప్పుడు శ్రీ కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః అనేసని వస్తుంది. ఇప్పుడు ఈ నామానికి కొంచెం అర్థం చూద్దాము. కంఠము అంటే మెడ అనేసని, మెడ నుండి కటి, కటి అంటే నడుము, మెడ నుండి నడుము భాగం వరకు ఉన్న మధ్య శరీరము అంటే పంచదశాక్షరి మంత్రములోని మధ్యకూటము. దీనినే కామరాజ కూటం అని కూడా అంటారనమాట. మధ్యకూట స్వరూపముగా ఉన్నది అనేసని అర్థం అనమాట. కంఠము నుండి కటి భాగం వరకు ఉన్న మధ్య శరీరము పంచదశాక్షరి మంత్రములోని మధ్యకూట స్వరూపముగా ఉన్నది అనేసని అర్థము. అంతకుముందు మనము నామంలో ఇదివరకు నామంలో వచ్చేసి అమ్మవారి ముఖము వాగ్భవ కూటం అని చెప్పారు. ఈ నామంలో అమ్మవారి మెడ నుండి నడుము వరకు ఉన్న భాగాన్ని కామరాజ కూట స్వరూపము అని చెప్పి వివరిస్తున్నారనమాట. మరి ఈ నామంలోని మనము ఒత్తులు దీర్ఘాలు ఒకసారి చూద్దాము. కంఠాదః, ఇక్కడ ఠ అనేది మహాప్రాణాక్షరము, ధ అనేది కూడా మహాప్రాణాక్షరము. అలాగే కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, ఇక్కడ చూసే కనుక పర్యంతాలో రా కింద యావత్తు వచ్చింది. అలాగే మధ్య అన్నప్పుడు ధ అనేది మహాప్రాణాక్షరము, మహాప్రాణాక్షరానికి యావత్తు అనేది వచ్చింది. స్వరూపిణి, స్వరూపిణి అన్నప్పుడు కూడా సా కింద వావత్తు వచ్చింది అనమాట. మహాప్రాణాక్షరం వచ్చిన చోటంతా కూడా కొంచెం మనము ఒత్తి పలకాలి. కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, ఈ విధంగా. ఇప్పుడు ఈ పక్కన రాసుకుందాము. ఠ అనేది మహాప్రాణాక్షరము, అలాగే ధ అనేది కూడా మనకి మహాప్రాణాక్షరం. అలాగే పక్కన ఇక్కడ మీరు చూస్తే కనుక విసర్గ ఉంది, కంఠాదః అనేసని, అంటే ఇది విసర్గ అనేది సగమే పలకాలన్నమాట. కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, ఆ విధంగా. రియా అన్నప్పుడు రాకు యావత్తు వచ్చింది. అలాగే మధ్య అన్నప్పుడు దాకు కూడా యావత్తు అనేది వచ్చింది. స్వరూపిణి అన్నప్పుడు సాకి వావత్తు వచ్చింది.
కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. మొత్తం నామం కూడా ఒకేసారి చెప్పాలి, మధ్యలో ఎక్కడ ఆపకుండా చెప్పాలి. 16 అక్షరాల నామం కదా, అందుకనేసి అని చెప్పి. ఇప్పుడు రెండవ నామం చూస్తే కనుక శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఇదన్నమాట ఈ నామము, రెండవ నామము. శక్తికూట. శక్తికూట అంటే శక్తి కూటముతో, ఏకత సామ్యమును, ఆపన్న పొందిన, కటి అంటే నడుము యొక్క, అధోభాగ అంటే నడుము నుంచి క్రింది ప్రదేశం అన్నమాట, ధారిని ధరించినది అనేసి అని చెప్పి. అదే మనము నామావళిలో చెప్తే కనుక శ్రీ శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణ్యై నమః అనేసి అని వస్తుంది అనమాట. ఇక్కడ లాస్ట్లో ధారిణి అనేసి అని వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ ధారిణ్యై అనేసి అని వచ్చిందనమాట. ధారిణ్యై నమః అనేసి అని చెప్పి. మరి ఈ నామానికి అర్థం చూస్తే కనుక అమ్మవారి నడుము కింది భాగం నుండి పాదాల వరకు ఉన్న రూపాన్ని పంచదశాక్షరి మంత్రములో 3వ భాగమైన శక్తి కూటముతో ఏకమై ఉన్నది అని చెప్పి అర్థం అన్నమాట. మనము అమ్మవారి శరీరాన్ని 3 భాగాలుగా అంటే 3 కూటములుగా అనేసి అని చెప్పారు కదా. మొదటిది వచ్చేసి వాగ్భవ కూటము, రెండవది వచ్చేసి కామరాజు కూటము, మూడవది వచ్చేసి శక్తి కూటం అనమాట. అందుకనే అమ్మవారి రూపం కేవలం ఒక రూపం కాదు, అమ్మనే సాక్షాత్తు మంత్రస్వరూపిణి అనేసి అని చెప్పి. మంత్రాన్ని ధ్యానించిన, అమ్మవారి రూపాన్ని ధ్యానించినా కూడా ఒక్కటే అని చెప్తారు. మరి ఈ నామంలో మనము ఒత్తులు దీర్ఘాలు చూస్తే కనుక శక్తి శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి అనేసి అని వచ్చింది. శక్తి అన్నప్పుడు ఇక్కడ కీకి తావత్తు అనేది వచ్చింది. అలాగే తాపన్న నా అన్నప్పుడు నా కింద నా ఒత్తే వచ్చిందనమాట. కట్యధో భాగధారిణి. ట్యా అన్నప్పుడు తాకి యావత్తు వచ్చింది. అలాగే ధో అన్నప్పుడు మహాప్రాణాక్షరము, భా అనేది కూడా మనకి మహాప్రాణాక్షరము, అలాగే ధారిణి అనేది కూడా మనకి మహాప్రాణాక్షరం అన్నమాట. శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి. శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి. దీర్ఘాలు ఉండే చోట చక్కగా దీర్ఘం తీసి పలకాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చివరిగా మళ్ళీ మనం ఒకసారి శ్లోకం చూద్దాము. కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి. ఇది వచ్చేసి మనకి 35వ శ్లోకం అండి. రేపటి నుంచి మనము ఇది వరకు చెప్పుకున్నట్టుగా 1 నుంచి 5 శ్లోకాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో చేసుకుందాము. మరి ఉంటాను, సెలవు. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.